ఎమ్మెల్యే పల్లా రాజశేఖర రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. దాదాపుగా 2-3 రోజుల నుండి హాస్పిటల్లో తిరిగిళ్ళు. ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి వస్తారు అనుకున్నాను సార్. మీ సోదరుడు, మీతో పాటు మాజీ ఎమ్మెల్యే, మీతో పాటు పనిచేసిన వ్యక్తి, ఇట్లా అనుకున్నారా? ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు అనుకోలేదు. చాలా ఆరోగ్యకరంగా ఉండేవాడు. ఏనాడు కూడా ఒక్కరోజు కూడా ఆయన మూలపడ్డది లేదు. ఎప్పుడు చూసినా కూడా ఫిజికల్ ఫిట్ గా ఉండేవాడు అనుకునేవాళ్ళు. మేమందరం కూడా ఏం తింటావన్నా, నువ్వు ఎట్లా చేస్తావు అంటే, ఏం తిన్నా తినకున్నా మంచిగా ఇట్లా ఉంటానా, చిన్న పంచెల్లి నేను తినేది ఊరి తిండి కాబట్టి ఇట్లా మంచుకుంటా అని చెప్పేసి అనేవాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ దేవుడు హార్ట్ అటాక్ అనేది ఆయన రూపానికి వచ్చి ఆయన తీసుకుపోవడం అనేది మొత్తం నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉన్న తెలంగాణ అభిమానులు, తెలంగాణ పార్టీ వాళ్ళే కాకుండా మొత్తం కూడా ఆయన చిన్న 21వ వయసు ఉన్నప్పటి నుండి కూడా తెలంగాణ కోసమే ఉన్నాడు. 2001 నుండి కేసీఆర్ గారితో అడుగులో అడిగేసిండు. కేసీఆర్ గారు దత్తపుత్రుడు అని చెప్పేసి అనుకుంటారు. అటువంటి మా సుధన్న ఇలా పోవడం అనేది చాలా బాధాకరం. ఇవాళ ఆయనకు ఆజాత శత్రువు, ఎవ్వరు శత్రువులు లేరు ఆయనకు. ఆయన దగ్గర ఆస్తులు ఏం లేవు. ఆయనకున్నది మొత్తం కూడా తెలంగాణ తెచ్చిన ఆ ధీమానే, అదే అహంకారం, దాంతోనే ఉంటాడు తప్ప ఏనాడు కూడా లేడు. కాబట్టి ఆయన పోవడం అనేది ఒక్క నియోజకవర్గానికి కాదు, ఒక్క నల్లబెల్లి కాదు, నర్సంపేట కాదు, తెలంగాణ యావత్తు నష్టం అని చెప్పి భావిస్తున్నాం. అనేక పోరాటాలు చేసి ఇద్దరు కలిసి ప్రజల కోసం కావచ్చు, అనేక పోరాటాలు రూపొందించే ఆయన ముందున్నాడు. పోరాటాలు అమలు చేయడంలో కూడా ముందున్నాడు. కాబట్టి ఏనాడు కూడా ఆయన బ్రహ్మాండంగా పోరాటాలను అమలు చేసిన వ్యక్తి. కాబట్టి ఆయనకి ఇలా మీరు చూస్తే వేలాది మంది, లక్షలాది మంది వచ్చి కన్నీటి విలుపలు చేస్తున్నట్టే ఆయన మీద ప్రేమ తప్ప మరొకటి కాదు. సో ఈ పరిస్థితి పల్లా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. సో ఇంత మంచి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించుకోలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు.